అది స్టీల్ ప్లాంట్ అంటే ఒక సెంటిమెంట్. అయితే దురదృష్టకరం ఏంటంటే ప్లాంట్ గత 2 సంవత్సరాలుగా ఫుల్ ప్రెజర్గా నడుస్తున్నటువంటి సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రేపు ఉన్నత స్థాయి అధికారులు వస్తారని, ముఖ్యంగా స్టీల్ మినిస్ట్రీ నుంచి కానీ రావడానికి ఆస్కారం ఉందండి. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాంట్ యొక్క పొజిషన్ ముఖ్యంగా ఏ విధంగా ఉంది. అందుకే కొంతమంది కార్మిక వర్గాలు చెప్తుంది ఏంటంటే 40 years అయిందండి, దాంతో కొంచెం మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్తున్నారు. సో ప్లాంట్ మీద ఏ విధంగా మళ్ళీ రెనోవేషన్ చేయాలి, ఏ విధంగా దాన్ని రెట్రోఫిట్ చేయాలి, ఏ విధంగా ఇంకా మోడర్నైజ్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి, అన్నిటి మీద కూడా రేపు సమీక్షించేటట్టుగా నా ప్రయత్నం చేస్తానండి. అయితే చనిపోయినటువంటి కుటుంబాలకు మాత్రం ఖచ్చితంగా మనకి కాంపన్సేషన్ ఉండాలి. వారికి నాకు తెలిసి స్టీల్ ప్లాంట్లో ఏమైనా జరిగిందంటే ఆ గేట్ దాటి పొలిటికల్ లీడర్స్ వెళ్ళరండి. ఎప్పుడు కూడా ఆ కార్మిక వర్గాలే సాల్వ్ చేస్తాయి. కార్మిక సంఘ నాయకులే డిసైడ్ చేస్తారు అన్నీ. అయితే ఇది ఈ స్థాయిలో ఇప్పుడు మినిస్టర్ గారు వస్తున్నారు కనుక కొంత అదనంగా కాంపెన్సేషన్ ఇవ్వాలనేది అడుగుతున్నాం. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీ కంటే వాళ్ళకి స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళు శాలరీ కటింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. అది వీళ్ళకి కూడా శాలరీ కటింగ్ ఉంటుంది, కానీ వాళ్ళు హై పెయిడ్ కనుక హై అమౌంట్ పిఎఫ్కి, ఈఎస్ఐకి వాటికి వెళ్తుందన్నమాట. సో అయితే ఇక్కడ వర్గాలు ఏం చెప్తున్నాయంటే అటు పర్మనెంట్ ఎంప్లాయీకి ఎలాగొచ్చిందో ఆ విధంగా మాకు ఇవ్వాలని చెప్పేసి లేబర్కి కూడా, కాంట్రాక్ట్ లేబర్కి కూడా ఇవ్వాలని డిమాండ్ ఉంది. కానీ అది అవుతుందని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ మేము సాధ్యమైనంత వరకు కూడా వారికి న్యాయం చేసేటట్టుగా, వాళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టుగా, మ్యాక్సిమం కాంపన్సేషన్ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 5 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 3 కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారండి. ఇది ఉందండి. క్షతగాత్రుల దగ్గర సంబంధించి ఇంకా కొంత విషయం రావాలండి. ఇది అంటే యాక్చువల్గా టెక్నికల్గా మేము అంత స్ట్రాంగ్ ఉండమండి ఇందులో. ఇక్కడ అయితే కొన్ని కార్మిక వర్గాలు చెప్పింది ఏంటంటే ఆ బ్లెండ్ ఏదైతే స్టీల్ బ్లెండ్ ఉంటుందో ఆ బ్లెండ్ మార్చిన వల్ల కొంచెం చేంజ్ వచ్చింది అంటారు అనమాట. జనరల్ బ్లెండ్ ఎలా ఉంటుంది అంటే ఆ స్టీల్ స్ట్రెంగ్త్ పెరగడానికి, దాని ఎలాంగివిటీ లేకపోతే టెన్సైల్ స్ట్రెంగ్త్ పెరగడానికి అవేవో మిక్స్ చేస్తుంటారు. టెక్నికల్గా మాకు తెలియదండి. సో అయితే కొంచెం మెయింటెనెన్స్ కూడా, టోటల్ మెయింటెనెన్స్ అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఇలా అన్ని ఆరోపణలు ఉన్నాయి. సో మేము వాటికి అంత టెక్నికల్గా మాకు నాలెడ్జ్ లేదు. కానీ బట్ కార్మిక వర్గాలు చెప్తున్నవన్నీ కూడా ఇలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో పడి పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. టెక్నికల్గా కావచ్చు, లేకపోతే మ్యాన్ పవర్గా కూడా అక్కడ మెయింటెనెన్స్, మానిటరింగ్ అనేది చాలా లోపాలు కనబడుతున్నాయి. ఎవరైనా చనిపోతే కానీ ఇట్లాంటి మళ్ళీ ఇనిషియేటివ్ అనేది తీసుకోవట్లేదు అనేది కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. సో దీనిపైన ఏం క్లారిటీ ఇస్తారు? అంటే జనరల్గా ప్లాంట్ ఇన్ని రోజులు కొన్ని యూనిట్లు నడవలేదండి. లాస్ట్ 5 years కొన్ని యూనిట్లు, ఎందుకంటే ఆర్థిక సాయం చేయకపోవడం వల్ల, ప్రీవియస్ గవర్నమెంట్ చేయకపోవడం వల్ల అది. సో అది ఒకసారి ఐడిల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగేటువంటి అవసరం ఇది ఉంటుంది అనమాట. గత 2 సంవత్సరాల నుంచి మాత్రం అన్నీ ఫుల్ ప్రెజర్గా రన్ అవుతుంది. సో ఈ రన్ అయ్యేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది అటు మేనేజ్మెంటు, ఇటు కార్మిక వర్గాలు ఆ సమన్వయంతో నడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమన్వయం లోపం ఉందేమో అనిపిస్తుంది నాకైతేనే. ఆ సమన్వయం లోపం కావచ్చు, లేకపోతే అక్కడ కొన్ని యూనిట్లు టోటల్ మెయింటెనెన్స్ బయట వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి ఇలాగ వస్తుందండి ఇది. సో అంత డీప్గా ఆ ప్లాంట్లోకి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి మాకు ఉండదు. పొలిటికల్ లీడర్స్గా మేము ఎలాగుంటుందంటే జనరల్గా ప్లాంట్ లాసుల్లో ఉంది, ఆర్థిక సాయం చేయండి అంటే ఆర్థిక సాయం చేసి ఆ ప్యాకేజ్ ఇచ్చినంత వరకు మేము ఉంటాం. సుమారు లాస్ట్ 2 yearsలో సుమారు 15,000 కోట్ల వరకు మేము తీసుకురాగలిగాం. సో ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఇంకా ప్రాపర్గా ప్లాంట్ రన్ అవ్వడానికి ఏం చేయాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఏ విధంగా చూడాలన్న దాని మీద మళ్ళీ యూనియన్ స్టీల్ మినిస్ట్రీ మీద కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటివి జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తామండి మేము.
ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం పూర్తి స్థాయిలో మృతదేహాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. మృతదేహాలన్నింటినీ కూడా స్టీల్ ప్లాంట్ జనరల్ హాస్పిటల్కి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించడం కూడా జరిగింది. జనరల్గా ప్రొసీజర్స్ ప్రకారం ఏమైతే ఫార్మాలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. కాసేపటి క్రితమే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కూడా వచ్చారు. మనతో కూడా హెచ్ఎం టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తూ మేము ఇప్పటికే కార్మిక సంఘాలతో మాట్లాడడం, లోపల సంఘటనా స్థలాన్ని కూడా సందర్శించాము. ఇందులో మేము ప్రథమంగా గుర్తించింది ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఉక్కు ద్రవం అక్కడ బ్లాస్ట్ అయ్యి అది పడిపోయిందో ఆ ఉక్కు ద్రవంకి సంబంధించి ఆ లేడల్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా బ్లాస్ట్ అయింది. దానివల్ల కొత్తగా అమర్చడం వలన అక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది అని చెప్పేసి ఆయన గుర్తించి ప్రాథమిక రిపోర్ట్లో మాకు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అయితే క్షతగాత్రులను మాత్రం హాస్పిటల్స్కి తరలించారు. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ అసలు ఏం జరిగింది, ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? జరిగిన ఘటన అయితే ఘోరమైంది. ఎందుకంటే మళ్ళీ గతంలో 2013లో ఘటన జరిగింది. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు కూడా జరగడం జరిగింది. అయితే దీంట్లో 8 మంది చనిపోవటం కానీ స్పాట్లో, ఆ తర్వాత ఒక 8 మంది క్షతగాత్రులు అవటం అయితే కానీ దాంట్లో మరి 2 పరిస్థితి సీరియస్గా ఉండటం జరిగింది. 4:20 ఆ ప్రాంతంలో ఇవాళ ల్యాడిల్ ఏదైతే ఉందో అది మిషన్ మీదకి, మిషన్ 2 SMS1లో మిషన్ 2 మీదకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు జామ్ అయిపోయింది కింద. ఆ జామ్ అయిన దాన్ని ల్యాడిల్కి హోల్ జనరల్గా ల్యాన్సింగ్ చేసి తీస్తారు. ల్యాన్సింగ్ చేస్తే ఆటోమేటిక్గా డ్రైన్ అవతం బిగించేసింది మెటల్. ఆ డ్రైన్ అయ్యే మెటల్ దాదాపు 2700 డిగ్రీలతోటి డ్రైన్ అవుతూ ఉంటుంది. అయితే సడన్గా మరి బ్లాస్ట్ అవడం జరిగింది. బ్లాస్ట్ అవడంతో కింద ఎవరైతే ఉన్నారో పొజిషన్లో పెట్టడానికి కానీ, ఎవరైతే ఎంప్లాయీస్ కానీ, అక్కడ ఉన్న షిఫ్ట్ మేనేజర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పాట్లో ఆ మెట్లు పడి, ఏదైతే ఆ హీట్ మెట్లు పడి అక్కడ స్పాట్ డెడ్ అవడం జరిగింది. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది ఇంకా అక్కడ మా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు ఇంకాను. ఎందుగురించి అంటే ఒకవేళ గట్టిగా నిజంగా మనిషి మీదే పట్టడం అయితే ఆ మనిషి అలా మెట్లలో కలిసిపోతాడు. అందుగురించి అది ఇంకా లోపల జరుగుతూనే ఉంది. అయితే దీంట్లో ముఖ్యంగా మేము ఆలోచించేది ఏంటంటే యూనియన్ పరంగా మేము డిమాండ్ చేసేది కూడా క్వాలిటీ మెటీరియల్ అట్లనే ఘటన నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం. ఇవాళ కూడా క్వాలిటీ మెటీరియల్ లేకనే ఇది జరిగిందేమో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా రెస్క్యూ అక్కడ నడుస్తుంది కాబట్టి క్లియర్ కట్గా డీటెయిల్స్ అనేది ఎందుగురించి అంటే ఇప్పటికి కూడా యాజమాన్యం వచ్చి ఇందాక తడి పొడిగా చెప్పెళ్ళారు. పేర్లు ఏదైతే మేము మా స్థాయిలో మేము కలెక్ట్ చేసి 6:30కి ఏదైతే మేము అనౌన్స్ చేసామో అయ్యే పేర్లు వచ్చి నేమ్స్, సర్నేమ్ లేదు, ఎంప్లాయ్ నెంబర్ లేకుండా అలా అనౌన్స్ చేసేసి పోలీస్ వారి ప్రొటెక్షన్ తోటి చెప్పేసి యాజమాన్యం వెళ్ళిపోయింది. మళ్ళీ సీఎండీ గారితో మాట్లాడి మళ్ళీ వెనక్కి వస్తామని చెప్పేసి. అంటే మీరు చెప్తున్నారు ఆల్రెడీ ఏదైతే అక్కడ ఆ టెక్నికల్గా జరిగిన ఇష్యూ ఏంటంటే అది జామ్ అయింది, అందువలన బ్లాస్ట్ అయింది అని చెప్తున్నారు. అంటే నిపుణులు పర్యవేక్షణ అనేది స్టీల్ ప్లాంట్లో కొరత ఏర్పడుతుంది. ఎందుకనంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ కావట్లేదు, ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ అయిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ పరిస్థితులను దృష్ట్యా విఆర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎక్కువగా యూజ్ చేస్తూ షిఫ్ట్స్ మేనేజ్ చేస్తున్నారు అన్నది ఒక ప్రధానమైన అంశం ఉంది. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రమాదం కూడా అలాగే జరిగింది అనుకోవచ్చా? దీనికి సంబంధించి మరి అంటే అక్కడ యాక్చువల్గా 19 మంది షిఫ్ట్కి ఉండాలి. అయితే ఆ 19 మంది కాకుండా ఇవాళ వచ్చేసరికి 12 మంది ఉండటం జరిగింది. అది మన క్యాల్కులేషన్ ఈ జామింగ్ అనేది జనరల్గా ఏంటంటే మెటీరియల్ హాట్ మెటీరియల్ తీసుకొని వచ్చేసి మెటీరియల్ని ప్రతిసారి కూడా ల్యాన్సింగ్లో హోల్డ్ చేస్తుంటారు. ఒక్కోసారి ఓపెన్ అవుతుంది, లేదంటే ల్యాన్సింగ్ చేసి ఓపెన్ చేస్తారు. అది కామన్ ప్రొసీజర్ దాంట్లో. ఎందుకంటే ఇదే సేమ్ టైపు బ్లాస్ట్ ఇవాళ SMS2లో కూడా జరిగింది. అయితే అక్కడ బై గాడ్ గ్రేస్ ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఎంప్లాయీస్ ఎవరు దగ్గరలో లేకపోవటం, అలానే పైన సీలింగ్ కవర్ ఒకటి పెడతారు జనరల్గా. ఆ సీలింగ్ హుడ్ ఒకటి అది కంపల్సరీ ఇన్బిల్ట్ సిస్టమ్ న్యూ SMS కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా ల్యాడిల్ మీదకి వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ప్లేస్ చేయాలి. హరీబరీగా ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ తీయాలి అనే హరీతోటి ఆ యొక్క పై ప్లేట్ను కూడా ప్లేస్ చేయకుండాను ఏదైతే ఉందో దాన్ని ప్లేస్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఏంటంటే మేము ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ లేక, అలానే మ్యాన్ పవర్ షార్టేజ్ రోజు రోజుకి ఎక్కువ అని చెప్పేసి విఆర్ఎస్ పేరుతోటి, అలానే ఇంకోటి చేశారు అని చెప్పేసి కాంట్రాక్ట్ వర్కర్స్ని, అనుభవం ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ని. ఎందు గురించి అంటే ఇవాళ ఇది హ్యాండ్తో చేసే పని, అనుభవం ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా కంప్యూటర్లు చేయలేవు, ఆటోమేటిక్గా మనుషులు కూడా రాగానే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా బై గుడ్ లక్ ఏంటంటే అక్కడ 16 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు అప్పుడే రెస్ట్ కోసం పక్క రూమ్లోకి వెళ్ళారు. లేకపోతే ఇంకా ఏదైతే ఉన్నారో క్షతగాత్రులు ఇంకా పెరిగేది, మృతులు ఇంకా పెరిగేవాళ్ళు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఇంకా అక్కడ రెస్క్యూ కొనసాగుతుంది కాబట్టి క్లియర్ కట్గా అసలు ఎవరున్నారో, ఎంతమంది ఉన్నారు, బయోమెట్రిక్ ఎంతమంది వేశారు, అలాగే షిఫ్ట్కి
ఎంతమంది వచ్చారు, ఎంతమంది షిఫ్ట్ చేంజ్ చేసుకున్నారు, కొంతమంది షిఫ్ట్ చేంజ్ చేసుకుని వచ్చి చనిపోయారు. అందు గురించి అంటే ఇవన్నీ కూడా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. అట్లాగే అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో గతంలో మేము అన్నట్లుగానే గతంలో ఆనాడు 19 మంది చనిపోయినప్పుడు మేము డిమాండ్ చేసి 20 లక్షల చొప్పున ఇప్పించడం జరిగింది. అలాగే వాళ్ళకి క్వార్టర్ జీవితకాలం ఏదైతే సర్వీస్ ఉన్నంతకాలం కూడా క్వార్టర్ ఫ్రీగా ఇప్పించడం జరిగింది. అలాగే ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో అటెండ్ కూడా క్లెయిమింగ్ చేసుకోవడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. డిపెండెంట్కి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అదే పరంపరలో అది కాకుండా ఇవాళ ఏంటంటే అప్పటి రోజులు వేరు, ఇవాళ వచ్చేసరికి దాదాపు డబుల్ అయింది కాబట్టి, ట్రిపుల్ అయింది కాబట్టి ₹1 కోటి దగ్గర ఇవ్వాలి, అలాగే కాంట్రాక్టర్లు కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే మేనేజ్మెంట్ యాజమాన్యం ఏంటంటే ప్రధానమంత్రి గారు అయితే 2 లక్షలు ప్రకటించారని చెప్పేసి మేము న్యూస్ ద్వారా చూస్తూ ఉన్నాం. అలాగే క్షతగాట్లకి 50,000 చెప్పేసి, అలానే మిగతాది ఏదైతే ఉందో ఆ ₹1 కోటి చెప్పి మేము డిమాండ్ చెప్పేసి పెట్టాం. ఇవాళ ఏంటంటే యాజమాన్యం అన్నో రేపు ఉదయం వీళ్ళు అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, జనరల్గా ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల తీవ్రత జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా ఇచ్చి ప్రమాదాల నుంచి అక్కడికక్కడ కార్మిక సంఘాలు మాట్లాడుతున్నా కూడా ఆ ఇష్యూని క్లోజ్ చేస్తున్నారు. ఎక్స్గ్రేషియా అనేది ఒకటే కార్మికుడికి ఇచ్చే పరిహారం కాదు. కానీ ఇప్పుడు ఈ దుర్ఘటనలో కూడా చాలా బాధాకరమైన విషయం. సో మీరేం చెప్తారు? ఈ సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేయాలండి. ప్రభుత్వ సంస్థతో పాటు ప్రైవేటు సంస్థలను కూడా ఇందులో ఎంక్వైరీ వేసి అసలు అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నుంచి అలాగే బయట నుంచి కూడా ఒక ఎంక్వైరీని వేసి పూర్తి స్థాయిలో అంటే మెషిన్ మెయింటెనెన్స్ కానీ అంటే 40 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ మిషనరీ అంతా ఓల్డ్ అవ్వచ్చు, రెనోవేషన్ కానీ అన్నీ కూడా చేయమని ఆల్రెడీ ఇప్పుడు చెప్పడం జరిగిందండి దీని మీద. అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు కూడా కుటుంబాలను వచ్చి పరామర్శించడం జరిగింది. వారు కోరుకున్నది ఏంటంటే మేము తీసుకురాలేం కానీ ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అయితే ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కనుక కార్మిక సంఘాల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తుంది. ఖచ్చితంగా నిపుణుల పర్యవేక్షణ అనేది ఇక్కడ స్టీల్ ప్లాంట్లో లోపించింది కనుక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్స్గ్రేషియా ఒకటే ఒక సమస్య కాదు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ కూడా చార్ట్అవుట్ చేయాలి అన్నది మా ప్రధానమైన డిమాండ్ అనేది చెప్తున్నారు. అలాగే బాధిత కుటుంబాలు కూడా తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.